ఇంపాసిబుల్. మా సతీష్ గారు పెళ్లి చేసుకోవడమా? జరగని పనిరా. అదే కనుక జరిగితే ఇటు సూర్యుడు అటు పొడిచినట్టే. ఆ సూర్యుడి సంగతి వదిలేయండి. మీరెళ్ళి మీ అబ్బాయిని పొడిచినా, మీ అబ్బాయి వచ్చి మిమ్మల్ని పొడిచినా, మీ ఇద్దరు కలిసి పొడుచుకున్నా పెళ్లి జరిగిన మాట మాత్రం వాస్తవం. పెళ్లి చేసుకుని కన్న తండ్రికే ఇంత ద్రోహం చేస్తాడా? చూస్తానురా. వాడు పెళ్ళంతో ఎలా సుఖపడతాడో చూస్తాను. మరీ అంత డైరెక్ట్ గా చూడడం బాగుండదేమో. అంటే ఆ అమ్మాయి ఎవరో ఏంటో నీకు తెలియదంటావు. తాగిన మైకల్లో తాళి కట్టేశానంటావు. నిజం సంగీత, తాగితే నా చిన్న మెదడు పనిచేయదని అంతేకాని ఆ అమ్మాయి మీద ప్రేమ అస్సలు లేదంటావు. ఓటర్స్ లిస్ట్ లో దాని పేరుందో లేదో కూడా తెలియదు. దాన్ని నేను ప్రేమించడమా? నా హృదయం ఒక సింగిల్ సీట్ బస్ అయితే ఆ సీట్ ఎప్పుడూ నీదే సంగీత. మరి ఆ అమ్మాయిని ఏం చేస్తారు? అతికించుకున్న మీసం దానంతట అదే ఊడిపోతుంది. వెంటనే దానికి విడాకులు ఇచ్చేసి సేమ్ తాళి సేమ్ గుళ్ళో ఒక్క చుక్క కూడా మందు తాగకుండా నీ మెళ్ళలో కట్టేస్తాను. మీకు అంత ధైర్యం ఉందా? ధైర్యమా? నీ పెదాల మీద నా పెదాలు పెట్టి ప్రమాణం చేసి చెప్తాను. పెట్టుకున్న ముద్దులు చాలి కాపుతారా? ముద్దులు ఆపమన్నావా? అన్నది నేను. నువ్వా? నువ్విక్కడికి ఎందుకు వచ్చావు? భారత స్త్రీకి భర్త చింతనే కదా స్వర్గసీమ. చేపల మార్కెట్ ఏం కాదు. చాలే ఊరుకోండి. సరుకులు తమ్మ లిస్ట్ ఇస్తే ఈ సంతల మొత్తతో సరసలాడుతూ కూర్చున్నారా? ఎవరే ముంత సంతల బొంత? మందులో ఉన్న మగాన్ని మోసం చేసి మొగుని చేసుకున్నావే. హైదరాబాద్ లో రోడ్లలాగా గతుకుల మొహమేది. అమ్మో నోర్మి, నన్నంత మాట్లాడతావా? అసెంబ్లీలోని గందరగోళం అంతా నీ నోట్లో ఉంది. మూత్రపిండాలు కాజేసిన బ్యాంకులో డాక్టర్ గారి మొహమేనిది. గవర్నమెంట్ హాస్పిటల్లో పేషెంట్ కి ఇచ్చే రొట్టెలు కాజేసే ముఖమేనిది. పోవే మున్సిపాలిటీ కుప్పతొట్టి, పోవే మ్యాన్ హోల్ అని డ్రైనేజ్ గుంట. ఆపండి. ఈ వయసులో కోపడితే బీపీ వస్తుందని 7వ క్లాస్ హిందీ బుక్ లో చదివారండి. ఏమిటి బాబు ఈ న్యూసెన్స్? మర్యాదస్తుల కుటుంబాల్లో మా ఇంటికి స్టేట్ లో ఫస్ట్ ర్యాంక్ వచ్చింది. అలాంటిది ఇది మా ఇంటికి వచ్చి అల్లరి చేయడానికి ఇదేమన్నా లేబర్ కంప్ అనుకుంటుందా? మీ కుటుంబం మర్యాద ఏమిటో ఇక్కడ బస్ స్టాప్ దగ్గర నుండి అక్కడ బార్బర్ షాప్ వరకు చెప్పుకుంటూనే ఉన్నారుగా. మీరునండి. అయినా నేను ఈయనకి లీగల్ భార్యని. ఒక మురికి నీటి పారుదల శాఖ మంత్రికి ఇల్లీగల్ భార్యవి నువ్వు నాకు చెప్పడం ఏంటే? విన్నావా బాబు? ఎంత ఉన్నమాట అయితే మాత్రం ఇంత మాట అంటుందా? ముందు దీన్ని బయటికి పంపించేయి. మీరునండి. నువ్వెవర్తివే నన్ను బయటికి పంపడానికి? ముందు మా ఆయన్ని బయటికి పంపు. మొగుడి కోసం పరాయి ఆడదాన్ని ఇంటికి ఆడదాన్ని నిన్నొక్కదాన్ని చూసానే. ఆహా, పరాయి ఆడదాన్ని మొగుడితో కులికి ఆడదాన్ని నిన్నే చూసానే. శారదా, ఎప్పుడు గడప దాటకుండా ఈ గదిలోనే పడు. ఎవడి తలుపు తెరవండి. మీకు చెప్తా తలుపు తెరవండి. చచ్చిన తెరవను. మీ కర్మ. ఇంకో 10 నిమిషాల్లో ఈ ఇంట్లో మహాభారత యుద్ధం జరగబోతోంది. ఏం పర్లేదు. నేను కర్ణుడితోనూ దుర్యోధనుడితోనూ భీష్ముడితోనూ మాట్లాడి కాంప్రమైజ్ చేశాను. మహాభారత యుద్ధం క్యాన్సిల్. టీవీలో కూడా రాదు.